ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 11 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, వారసత్వాన్ని పూర్తిగా తీసుకునేందుకు ఒక్క తండ్రి పైననే పూర్తి ప్రీతిని ఉంచుకోండి. మీ ప్రీతి ఏ దేహదారులపైన కూడా ఉండకూడదు. ఈరోజు మురళిలోని ప్రశ్న: ఎవరైతే మన దైవీ సాంప్రదాయం వారిగా ఉంటారో వారి బుద్ధిలో ఏ వాక్యమో తిరుగుతూ ఉంటుంది? సమాధానము: మీరు వారికి తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది అని చెప్పినప్పుడు వారి ముందు ఈ వాక్యమే తిరుగుతూ ఉంటుంది. వారి బుద్ధిలో మేము దేవతలుగా తయారవ్వాలి, అలా అయ్యేందుకు మా ఆహార పానీయాలు శుద్ధంగా ఉండాలి అనేది బుద్ధిలో ఈ విషయం కదులుతూ ఉంటుంది. పాట: భోళానాథునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. భోళానాథుని పిల్లలు ఎవరి ద్వారా వింటున్నారు? భోళానాథుని ద్వారా వింటున్నారు. భోళానాథుడని శివుణ్ణే కదా అంటారు. వారి పేరే శివుడు. భోళానాథుని పిల్లలు అనగా శివుని పిల్లలు. ఆత్మలు ఈ చెవుల ద్వారా వింటున్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అయ్యారు. పిల్లలు టేప్ రికార్డులో మురళి వింటున్నప్పుడు శివబాబా మాకు తమ పరిచయాన్ని ఇస్తున్నారు అని, నేను సర్వాత్మల తండ్రిని అని చెప్తున్నారని అర్థం చేసుకుంటారు. వారిని మీరు పరంపిత, పరమాత్మ లేక పరమాత్మ అని అంటారు. వారిని సదా ఫాదర్ అంటే తండ్రి అనే కదా అంటారు. వారు మన తండ్రి అని చెప్పేది ఎవరు? ఆత్మ కదా. ఆత్మకి ఇప్పుడు జ్ఞానం లభించింది. ఇతర మనుష్య మాతృలెవ్వరికీ జ్ఞానమైతే లేదు. ఆత్మలైన మనకైతే ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు సాకార తండ్రి, మరొకరు నిరాకార తండ్రి. వారు పరంపిత. ఈ జ్ఞానమైతే ఇతరులెవ్వరిలోనూ లేదు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఈ విధంగా అడగలేరు. మీరు పరంపిత, గాడ్ ఫాదర్ అని ఎవరిని అంటున్నారో వారు ఎవరు? లౌకిక తండ్రియా లేక పారలౌకిక తండ్రియా? లౌకిక తండ్రిని గాడ్ ఫాదర్ అని అంటారా? హిందీలో పరంపిత అని అంటారు. వారు ఒక్క నిరాకారులు మాత్రమే. ఈశ్వరుడు, ప్రభువు లేక భగవంతుడు అని అన్నట్లయితే తండ్రి అని సిద్ధము కాదు. గాడ్ ఫాదర్ అనే పదం అయితే చాలా బాగుంది కదా. వారు మా గాడ్ ఫాదర్ అని ఆత్మే చెప్తుంది. లౌకిక తండ్రి కేవలం శరీరానికి మాత్రమే తండ్రి. మిమ్మల్ని అందరినీ మీకు ఎంతమంది తండ్రులు అని అడుగుతారు. ఒకరేమో లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. అలాగే ఇరువురిలోనూ గొప్పవారు ఎవరు? తప్పకుండా పారలౌకిక తండ్రి అని చెప్తారు. పతితులందరినీ పావనముగా చేయువారు పారలౌకిక తండ్రి అని వారికి మహిమ ఉంది. ఇది మీరు కూడా ఇప్పుడే కదా తెలుసుకున్నారు. ప్రపంచంలో ఈ విషయము మరెవ్వరికీ తెలియదు. అర్థం చేయిస్తున్నారు, మీకు పారలౌకిక తండ్రి పైన ప్రేమ ఉంది. ఇతరులకు వినాశకాలములో విపరీత బుద్ధి ఉంది. ఇది వినాశన సమయము. ఇప్పుడు అదే మహాభారత యుద్ధం జరగనున్నది. విమానాలు, ట్యాంకులు మొదలైనవి ఒకరికొకరు సప్లై చేసుకుంటున్నారు. అందరికీ ఇస్తూ ఉంటారు. ధనము ద్వారా ఎవరికి ఏది కావాలో ఇస్తూ ఉంటారు. అప్పుగా కూడా తీసుకుంటారు. కనుక విమానాలు, ఫిరంగులు మొదలైనవన్నీ కొంటారు. ఇవన్నీ చాలా ఖరీదు కలవిగా ఉంటాయి. విదేశస్తులు వీటిని తయారు చేసి అమ్ముతూ ఉంటారు. భారతీయులు విమానాలు మొదలైన వాటిని అమ్మరు. ఈ వస్తువులన్నీ కూడా విదేశాల నుండి వచ్చాయి. కొన్ని వస్తువులను తప్పకుండా ఉపయోగిస్తారు. పడేయడానికైతే కొనరు కదా. వారు వినాశకాలంలో విపరీత బుద్ధి గల యాదవ సాంప్రదాయానికి చెందినవారు. వారు యూరోప్లో ఉంటారు.
అందులో అందరూ వచ్చేస్తారు. భారతదేశం అయితే అవినాశీ ఖండము, ఎందుకంటే ఇది అవినాశీ తండ్రికి జన్మస్థానము. పాత ప్రపంచం సమాప్తమగునప్పుడే తండ్రి వస్తారు. ఎప్పుడూ నాశనం కాని చోటనే వారు జన్మ తీసుకుంటారు. తండ్రి వచ్చినందువలనే శివ జయంతి పండుగను భారతదేశంలో చాలా మంచిగా ఆచరిస్తారు. కానీ శివబాబా ఎప్పుడు వస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. వినాశనం కొరకు ఆయుధాలు మొదలైనవి తయారగునప్పుడే వారు వస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, వారు యూరప్ వాసులు, యాదవ సాంప్రదాయానికి చెందినవారు. వారు సత్యయుగంలో ఉండరు. అక్కడ బౌద్ధులు, క్రైస్తవులు మొదలైన వారు ఎవరూ ఉండరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, వారిది వినాశకాలంలో విపరీత బుద్ధి. ఎందుకంటే వారు తండ్రి అయిన పరమాత్మను సర్వవ్యాపి అని చెప్పేశారు. మీది వినాశకాలములో ప్రీతి బుద్ధి. మీరు తండ్రిని తెలుసుకున్నారు. మనము 84 జన్మలు తీసుకున్నాము అనేది మీకు తెలుసు. 84 జన్మలు తీసుకుని మీరు పాపాత్ములుగా, తమో ప్రధానంగా అయిపోయారు. భారతవాసీలు మాత్రమే 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు నాటకము అయితే పూర్తి అవుతుంది. అందరూ వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. మీకు తండ్రి రాజయోగం నేర్పిస్తున్నారు. ఇది అందరికీ కూడా కయ్యామత్ సమయము, అంటే ఇది అందరికీ మృత్యు సమయము అంటున్నారు బాబా. ఇప్పుడు ఆ యాదవులకు కూడా ఈశ్వరుని పైన ప్రేమ లేదు. కనుకనే వినాశకాలంలో విపరీత బుద్ధి అని అంటారు. ఏ దేహదారి మనుషులపైన కూడా ప్రీతి ఉంచకూడదు. వారు కేవలం రచన మాత్రమే. వారి ద్వారా వారసత్వం లభించదు. సోదరునికి సోదరుని నుండి వారసత్వం లభించదు. ఇది మీకు బాగా అర్థం చేయించబడింది కదా. పిల్లలైన మీకిప్పుడు వారిది వినాశకాలంలో విపరీత బుద్ధి అని, మీది ప్రీతి బుద్ధి అనేది తెలుసు. అందులో కూడా తీవ్రమైన ప్రీతి బుద్ధి కలవారు. తండ్రి పైన పూర్తి ప్రేమను కలిగి ఉంటారు. మనం బాబా నుండి 21 జన్మలకు స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటాము. ఆ తండ్రి ఒక్కరు మాత్రమే సత్యం తెలియజేస్తారు. మనకు ఇతరులెవ్వరిపైన కూడా ప్రీతి ఉండకూడదు అంటున్నారు బాబా. నూతన గృహం కట్టినప్పుడు ఆ కొత్త ఇంటిపైన ప్రేమ కలుగుతుంది, పాత ఇల్లు పడిపోతుంది అనేది అర్థం చేసుకుంటారు. కనుక మనం కూడా పాత ప్రపంచం నుండి మనసును తెంచుతూ వెళ్తాము. రోజు రోజుకు వాయుమండలం చెడిపోతూ ఉంటుంది. గలాటాలు జరిగే కొలది ఇది ఇప్పుడు సమాప్తమైపోతుందని, మనము నూతన ప్రపంచానికి వెళ్తాము అనేది అందరూ అర్థం చేసుకోగలుగుతారు. కనుక నూతన ప్రపంచాన్ని కూడా మీరు స్మృతి చెయ్యాలి కదా. బేహద్దు తండ్రిని స్మృతి చెయ్యాలి, అలాగే వారసత్వాన్ని కూడా స్మృతి చెయ్యాలి. కానీ ఇతరులెవ్వరినీ స్మృతి చేయకూడదు. దేహదారులను, ఇతరులను స్మృతి చేస్తే ఏం లభిస్తుంది చెప్పండి? మనుషులు భక్తి మార్గంలో చాలా స్మృతి చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులను, బంధుమిత్రులను గుర్తు చేసుకుంటూ మళ్ళీ దేవీ దేవతలను ఎంతగానో స్మృతి చేస్తారు. నీటిలో స్నానం చేస్తారు. ఆ నీటినే పతిత పావని అని అంటారు. బాణం వేస్తూనే పాతాళ గంగ వచ్చినట్లు చూపిస్తారు. గంగా జలాన్ని నోటిలో వేస్తారు. కొంచెం గంగాజలం లభిస్తూనే ముక్తి పొందుతాము అని భావిస్తారు. ఇక్కడున్నవి జ్ఞానం యొక్క విషయాలు. ఇదే అసలైన జ్ఞాన గంగ అని బాబా మనకు అర్థం చేస్తున్నారు. మీరు కొద్దిగా జ్ఞానము విన్నా దాని ఫలం లభిస్తుంది. ఇది జ్ఞానము వినే విషయము. ఇది త్రాగే అమృతం కాదు. ఇది జ్ఞానము. భోగ్ రోజున అమృతం త్రాగిస్తారు అని భావించకండి. అవి తీయగా ఉన్న చక్కెర నీళ్లు మాత్రమే. కానీ ఇది జ్ఞానానికి సంబంధించినటువంటి విషయము అని బాబా అంటున్నారు. జ్ఞానము అంటే తండ్రిని, సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవడం. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో 84 జన్మలు ఎవరు తీసుకుంటారో అర్థం చేసుకోవాలి.
అందరూ అయితే 84 జన్మలు తీసుకోలేరు కదా. మొట్టమొదట భారతవాసీలే వస్తారు. వారు మాత్రమే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు. దేవతలుగా ఉన్నవారే 84 జన్మలు పూర్తి చేసి మళ్ళీ పతితులుగా అయిపోతారు. తండ్రి వచ్చి మళ్ళీ ముళ్ళు నుండి పుష్పాలుగా చేస్తారు. మనుషులు దేహాభిమానంలోకి వచ్చి పంచ వికారాలలో కూరుకొని పోతారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. సత్యయుగమైతే దైవీ రాజ్యములాగా ఉండేది. శివబాబా స్వర్గాన్ని రచిస్తారు. అక్కడ సూర్యవంశీ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు అది స్థాపన అవుతూ ఉంది అనేది మీకు తెలుసు. వినాశ కాలంలో మీది ప్రీతి బుద్ధి, అందుకే కదా మీరు విజయులుగా అవుతారు. విశ్వం అంతటిపైన మీరు విజయం పొందుతారు. ఇదైతే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కలియుగంలో ఉన్న భారతవాసీలైన మనమే మళ్ళీ పరివర్తన చెంది స్వర్గంలోకి వెళ్తాము. పాత ప్రపంచాన్ని వదిలేయాలి. ఈ వికారీ సంబంధాలను బంధనాలు అని అంటారు. మీరు వికారీ బంధనాల నుండి నిర్వికారీ సంబంధంలోకి వెళ్తారు. మరుసటి జన్మలో మీరు వికారీ బంధనంలోకి రారు. అక్కడ నిర్వికారీ సంబంధాలు ఉంటాయి. ఈ సమయంలో అసురీ బంధనాలు ఉన్నాయి. నాకు శివబాబా పైన ప్రీతి ఉంది అని ఆత్మ అయితే అంటుంది. బ్రాహ్మణులైన మీకు బాబా పైన ప్రీతి ఉంది. ఎందుకంటే మీ అందరికీ యథార్థం తెలుసు కదా. తండ్రిని, సృష్టి చక్రాన్ని మీరు తెలుసుకుంటారు. అలాగే ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. ఇతరులకు ఎంతగా తెలుపుతారో అంత చాలా మందికి కళ్యాణం చేస్తారు. ఎవరు ఎక్కువగా అర్థం చేసుకుంటారో వారే వివేకవంతులు. వారే ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు. సేవ తక్కువగా చేస్తే పదవి కూడా తక్కువదే కదా పొందుకుంటారు. ఈ ప్రపంచమంతా పతితంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి అనే మార్గాన్ని తెలియచేయండి. ఎంతగా స్మృతి చేస్తే అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. ఇక ఇతర ఉపాయాలేమీ లేవు. ఎవరైతే దైవీ సాంప్రదాయానికి చెందిన వారి ఎదుట ఈ వాక్యం తిరుగుతూ ఉంటుంది. ఇవి యథార్థమైన విషయాలు అని, మేము తప్పకుండా దేవీ దేవతలుగా అవుతాము అని, మా భోజనం కూడా చాలా శుద్ధంగా ఉండాలి అని, దైవీ గుణాలు కూడా ఇక్కడే ధారణ చెయ్యాలి అని, సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి అని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు అలా తయారవుతున్నారు కూడా. ఈ లక్ష్మీనారాయణులు దేవతలు. వీరికి భోగ్ అంటే నైవేద్యం సమర్పించినప్పుడు సిగరెట్టు మొదలైనవి భోగుగా ఉంచుతారా? సిగరెట్టు తాగేవారు ఉన్నతమైన పదవిని పొందలేరు. ఇది దైవీ పదార్థం కాదు కదా. సిగరెట్టు తాగితే లేక ఉల్లి వెల్లుల్లి తింటే ఇంకా క్రిందకు పడిపోతారు. ఇవి వదిలేస్తే ఆరోగ్యం చెడిపోతుంది అని అంటారు. తండ్రి చెప్తున్నారు, శివబాబాను స్మృతి చెయ్యండి. అలాంటి అలవాట్లన్నీ వదిలేస్తేనే మీకు సద్గతి ప్రాప్తి అవుతుంది. సిగరెట్టు తాగే అలవాటు చాలామందిలో ఉంటుంది. దేవతలకు ఎప్పుడు ఇది నైవేద్యంగా పెట్టరు అని తెలియజేస్తున్నారు. కనుక మీరు దేవతల వలె ఇక్కడే కదా తయారు కావాలి. మీరు చీచీ పదార్థాలు తింటూ ఉంటే ఆ చెడు వాసన వస్తూ ఉంటుంది. సిగరెట్టు లేక సారాయి తాగువారి నుండి దూరం నుండే దుర్వాసన వస్తూ ఉంటుంది. పిల్లలైన మీరు మాత్రం దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. వైష్ణవులుగా అవ్వాలి. విష్ణు సంతానము వలె అనగా మీరు దైవీ సంతానముగా అవుతారు. మీరు ఇక్కడ ఈశ్వరీయ సంతానము. ఇది మీ సర్వోత్తమ జన్మ. దేవతల కంటే కూడా మీరు చాలా చాలా ఉత్తములు. మీరు ఇతరులను కూడా ఉత్తములుగా చేసేవాళ్ళు. ఇది బేహద్దు తండ్రి స్థాపించిన ప్రచార సంస్థ క్రైస్తవ మిషనరీ ఉంది కదా. చాలామందిని తమ క్రైస్తవ ధర్మంలోకి పరివర్తన చేస్తూ ఉంటారు. ఇది ఈశ్వరీయ మిషనరీ. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణ ధర్మంలోకి పరివర్తన చెంది తరువాత దేవతా ధర్మంలోకి పరివర్తన అవుతారు.
మనము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము అనేది మీకు తెలుసు. మీరు జీవించి ఉండే మరణించారు, తరువాత వెళ్ళి దేవతలుగా అవుతారు, గర్భం ద్వారా జన్మిస్తారు. ఇక్కడ తండ్రి మిమ్మల్ని ధర్మాత్మలుగా చేసేందుకు ధర్మ సంతానంగా చేశారు. తండ్రి మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు. పిల్లలకు తండ్రి కదా అన్నీ నేర్పిస్తారు. మీరు మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. ఈ మనుషులు ఎంతో ఉన్నతమైన వారు. వీరిలో అన్ని దైవీ గుణాలు ఉన్నాయి. ఆత్మలైన మీరు పవిత్రమైనప్పుడు శరీరం కూడా పవిత్రమైనదే కావాలి కదా. పాత శరీరం సమాప్తమైపోతుంది. ఆ తర్వాత మీకు సతో ప్రధానమైన కొత్త శరీరం లభిస్తుంది. సతయుగంలో పంచతత్వాలు కూడా చాలా సతో ప్రధానంగానే ఉంటాయి. తండ్రి చెప్తున్నారు, మీరు శూద్ర వర్ణములో ఉండేవారు, మళ్ళీ ఇప్పుడు బ్రాహ్మణ వర్ణం వారిగా అయ్యారు. తర్వాత దైవీ వర్ణంలోకి వెళ్ళిపోతారు. 84 జన్మలు తీసుకుంటారు కదా. బ్రాహ్మణ వర్ణాన్ని మాయం చేసేసారు. ఇప్పుడు తండ్రి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా మరలా దేవతలుగా చేస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అత్యంత ఉన్నతమైన వారు అంటున్నారు బాబా. పల్టీల ఆట కూడా ఉంది కదా. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నవారు తర్వాత దేవతలు, క్షత్రియులు, మళ్ళీ బ్రాహ్మణులుగా అవుతారు. దీనినే చక్రము అని అంటారు. మీరు ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు. మీకు ఈ జ్ఞానం ఇప్పుడు మాత్రమే ఉంది. తర్వాత కేవలం ప్రారబ్ధం మాత్రమే లభిస్తుంది. ఈ జ్ఞానం అంతా ప్రాయలోపం అయిపోతుంది. అక్కడ సదా సుఖంగా ఉంటారు. మీరు ఈ సమయంలో చేయు నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా 21 జన్మలకు సుఖము లభిస్తుంది అని బాబా అంటున్నారు. కొంతమంది రాజుల కుటుంబంలోకి వెళ్తారు, కొంతమంది ప్రజల్లోకి వెళ్ళిపోతారు. రాజుల ఇండ్లలో అయితే చాలా సుఖం ఉంటుంది. తర్వాత రాను రాను కళలు తగ్గిపోతాయి. మీకు 84 జన్మల జ్ఞానం లభించింది. ఇదంతా స్మృతిలోకి వచ్చింది కదా. తండ్రి వచ్చి తెలియచేస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఇప్పుడు మీకు 84 జన్మలు పూర్తి అయ్యాయి. కొంతమంది 84, కొంతమంది 80, కొంతమంది 60, కొంతమంది 50 జన్మలు తీసుకుంటారు. అందరికంటే ఎక్కువ సుఖము భారతవాసీలైన మీరే అనుభవిస్తారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ డ్రామాలో మీరు ప్రసిద్ధమైన వారు. మీరు దేవతల కంటే కూడా చాలా శ్రేష్టమైన వారు. మనమే పూజ్యులుగా అవుతాము. సతయుగంలో మనం ఎవ్వరిని పూజించము. మనల్ని కూడా అక్కడ ఎవ్వరూ పూజించరు. అక్కడ మనం పూజ్యులుగానే ఉంటాము. తర్వాత కళలు తగ్గిపోతాయి. మనం పూజ్యుల నుండి మళ్ళీ పూజారులుగా అయ్యి తల వంచి నమస్కారం చేస్తూ ఉంటాము. ద్వాపరయుగంలో మనం పూజారులుగా అవ్వడం మొదలవుతుంది. ఈ శరీరం పంచతత్వాలతో తయారైంది. దానిని ఎవరైనా పూజ చేసినట్లయితే ఏమంటారు? దానినే భూత పూజ అని అంటారు. ప్రతి ఒక్కరిలో కూడా 5 భూతాలు ఉన్నాయి. మొదటిది దేహాభిమాన భూతము, తర్వాత కామము, క్రోధము అనే భూతాలు. భూత సాంప్రదాయం అన్నా అసురీ సాంప్రదాయము అన్నా ఒక్కటే. తండ్రి వచ్చి మళ్ళీ దైవీ సాంప్రదాయాలుగా చేస్తారు. తండ్రి భూతాల నుండి విడిపించేందుకే కదా వస్తారు. తమతో యోగం జోడింపచేసి దేవతలుగా తయారు చేస్తారు. గురునానక్ కూడా పరంపిత పరమాత్మ మనుషుల నుండి దేవతలుగా చేస్తారు అని మహిమ చేశాడు. వారే మనల్ని పతితుల నుండి పావనంగా తయారు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. దీనిలో ఫస్ట్ పాయింట్,
బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేందుకు చీచీ చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేయాలి. శూద్రుల నుండి బ్రాహ్మణ ధర్మంలోకి పరివర్తన చేసి దేవతలుగా చేసేందుకు ఈశ్వరీయ ప్రచార సంస్థలో సహయోగులుగా అవ్వాలి. సిగరెట్టు, సారాయి మొదలైన మురికి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించి వేయండి. సెకండ్ పాయింట్, ఈ వినాశన కాలంలో ఒక్క సత్యమైన తండ్రితో మాత్రమే ప్రీతిని ఉంచుకోవాలి. పాత ఇల్లు పడిపోనున్నది కనుక దీని నుండి మనసును తొలగించాలి, కొత్త ఇంటితో జోడించాలి. ఈరోజు వరదానము: శ్రేష్ట కర్మల ద్వారా స్మరణకు యోగ్యంగా తయారయ్యే యోగయుక్త యుక్తియుక్త భవ. మీరు చేసే ఒక్కొక్క కర్మ కూడా ఎంత శ్రేష్టంగా ఉంటుంది అంటే అంతగానే శ్రేష్ట ఆత్మలతో స్మరణ చేయబడతారు. భక్తిలో అయితే నామస్మరణ చేస్తారు. కానీ ఇక్కడ ఎవరైతే శ్రేష్ట ఆత్మలు ఉన్నారో వారి గుణాలు మరియు కర్మలను ఉదాహరణగా చేసేందుకు స్మరణ చేస్తారు. కనుక మీరు శ్రేష్ట కర్మల ఆధారము పైన స్మరణకు యోగ్యంగా అవుతూ ఉంటారు. అందుకు యోగయుక్తంగా అవ్వండి. యోగయుక్తంగా అయినట్లయితే ప్రతి సంకల్పము, మాట, కర్మ కూడా యుక్తియుక్తంగా అయిపోతుంది. వారి ద్వారా అయుక్త కర్మ లేక సంకల్పము జరగదు. ఇది కూడా కనెక్షనే, అంటే సంబంధమే అవుతుంది. స్లోగన్: నిమిత్తము మరియు నిర్మాణ చిత్తము, ఇదే సత్యమైన సేవాదారి యొక్క లక్షణము. ఈరోజు అవ్యక్త ప్రేరణ: సరళ చిత్త స్వభావం ఉన్నట్లయితే హర్షితముగా ఉండడంతో పాటు కనుల ద్వారా, నోటి ద్వారా మరియు నడవడిక ద్వారా మధురత అనేది ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. ఎప్పుడూ నోటి ద్వారా కఠినమైన వచనాలు వెలువడవు. వారి మనసు, బుద్ధి, మాట అన్నీ కూడా ఒకే సమానముగా ఉంటాయి. మనసులో ఒకటి, మాటలలో మరొకటి. ఇది సరళత యొక్క గుర్తు అయితే కానే కాదు. సరళ స్వభావం కలవారు సదా నిర్మాణ చిత్తులుగా, నిరహంకారులుగా మరియు నిస్వార్థంగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.